హలో అండి, నేను మీ వాసవి. వెల్కమ్ టు శ్రీతా రీడ్స్. వీడియో చూస్తున్నవారు లైక్ చేసి షేర్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. ఇంకా స్టోరీ స్టార్ట్ చేద్దామా? ఇష్టశకుడ 4వ భాగం. అతను ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి దెబ్బ తగిన వాళ్ళకు ట్రీట్మెంట్ చేస్తూ ఉండడం చూసి, నువ్వు డాక్టర్వా అన్నాడు. అతను అలా అనగానే ఉలిక్కిపడి అతని వైపు చూసింది ఆమె. అంత ఆశ్చర్యపడి చూడటానికి నేనేమైనా నిన్ను రౌడీ రంగమ్మవా అని అడగలేదు కదా, డాక్టరా అన్నాను. అంతే కదా, దానికెందుకు కళ్ళు అంతం చేసి చూస్తున్నావన్నాడు అతను. ఆ అమ్మాయి పైకి లేచి, మీరు డాక్టరా అంటే ఆశ్చర్యపోక ఏం చేయమంటారు? డిగ్రీ చదవడానికే నానా కష్టాలు పడి చదివాను. డాక్టర్ చదివేంత బుర్ర నా దగ్గర లేదులేండి అన్నది ఆమె. ఆ అమ్మాయి వైపు ఎగాదిగా చూస్తూ, నువ్వు చెబుతున్నది నిజమైతే మరి వీళ్ళందరూ ట్రీట్మెంట్ ఎలా చేశావు అని అనుమానంగా అడిగాడు అతను. ఓ అదా అంటూ చేతులు ఊపుతూ నడుస్తూ, మా ఇంటి పక్కన డాక్టర్ అంకుల్ ఉన్నారు, ఆయన దగ్గర ఇంజెక్షన్ చేయడం, దెబ్బలకు కట్టడం నేర్చుకున్నాను. అలా నేర్చుకోవడం వల్ల ఇప్పుడు ఇలా ఉపయోగపడింది అన్నది ఆమె. ఆ అమ్మాయి చెబుతుంటే అతను నమ్మలేనట్లు చూస్తాడు. హలో, ఏం మాట్లాడకుండా అలా చూస్తున్నారు అన్నది ఆమె. నువ్వు చెబుతుంటే నిజమేనా? ఇలా కూడా నేర్చుకుని ట్రీట్మెంట్ చేసేవాళ్ళు ఉంటారా అని ఆలోచిస్తున్నాను అన్నాడు అతను. మీ కళ్ళ ముందు నేను కనిపిస్తున్నాను కదా, నేనేమైనా పెద్ద పెద్ద ఆపరేషన్ ఏమి చేయలేదు మీరంత ఆశ్చర్యపోవడానికి. నేను బ్యాండేజ్ మాత్రమే కదా వేసింది. ఇంట్లో కూడా అప్పుడప్పుడు ఏదైనా దెబ్బలు తగిలితే ఫస్ట్ ఎయిడ్ చేసుకుంటాం కదా, అలానే ఇది అన్నది ఆమె. నువ్వు ఏం చదివితే నాకెందుకులే, సరిపదా. ఈ ట్రైన్ ఎప్పుడు కదులుతుందో ఏమిటో, నేను ఏదైనా కారు మాట్లాడుకొని వెళ్తాను అన్నాడు. ఏమిటి, మీరు వెళ్ళిపోతున్నారా అని దిగులుగా అడిగింది ఆమె. నాకు ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, ఫ్లైట్లో వెళ్తే ఆ మీటింగ్ అటెండ్ కాలేనని ట్రైన్కి బుక్ చేసుకున్నాను. అదీ కాక చిన్నప్పుడు ఎప్పుడో ట్రైన్ ఎక్కాను. మీటింగ్ అటెండ్ అయినట్లు ఉంటుంది, ట్రైన్లో జర్నీ చేసినట్లు ఉంటుందని అనుకుంటే అన్నీ రివర్స్ అయ్యాయి. మీటింగ్ క్యాన్సిల్ అయింది, ఈ ట్రైన్ ఇలా అయింది అన్నాడు అతను. జీవితం అంటే అంతే అండి, అప్పటిదాకా అన్నీ బాగున్నాయి అన్నట్లు కనిపిస్తుంది. అంతలోనే ఎవరూ ఊహించిన విధంగా సంఘటనలు ఎదురవుతాయి అని బాధతో వచ్చిన తన కంటిలో నీళ్లు అతని కనిపించకుండా తుడుచుకుంది. వాళ్ళ కంపార్ట్మెంట్ రాగానే అతను ముందు పైకెక్కి తన చేయి పట్టుకొని పైకి ఎక్కించాడు. అతను లోపలికి వెళ్ళి, నువ్వు ఇక్కడే ఉండు, నేను డ్రెస్ చేంజ్ చేసుకుంటాను అని అతను లోపలికి వెళ్ళాడు. ఆమె బాధగా కిటికీ ఆనుకొని నిలబడి ఆలోచిస్తూ, ఇదేమిటి స్వామి ఇలా జరిగింది, ఇప్పుడు ఈ ట్రైన్ కదిలేలా కనిపించడం లేదు, ఇప్పటి వరకు నాకు తోడుగా ఉన్న అతను కూడా వెళ్ళిపోతున్నాడు, ఇప్పుడు నేనేం చేయాలి అనుకుంటూ, సర్లే రౌడీలకు కనిపించకుండా ఫస్ట్ క్లాస్ ఎక్కడైనా ఖాళీ ఉంటే పడుకుందామని అనుకుంది. అప్పుడే రౌడీలు అటు వస్తూ అక్కడ అమ్మాయిని చూసి, అరే ఇది ఇక్కడే ఉందిరా రండి అని వాళ్ళు వస్తూ ఉంటారు. ఆ అమ్మాయి భయంతో కిందకు దూకి చేతికి దెబ్బ తగిలిన అదేం చూసుకోకుండా లేచి పరిగెత్తింది. రౌడీలు కూడా ట్రైన్ దిగి తన వెనుక పరిగెత్తుతారు. అతను డ్రెస్ చేంజ్ చేసుకొని బయటికి వచ్చేసరికి ఆ అమ్మాయి కనిపించలేదు. ఇక్కడే ఉండాలి కదా, ఎక్కడికి వెళ్ళింది అని అంతా వెతికాడు. ఎక్కడ కనిపించపోయేసరికి నేను వెళ్తానని చెప్పేసరికి వెళ్ళిపోయింది అనుకుంటా, అయినా వెళ్ళే ముందు నాకు ఒక మాట చెప్పి వెళ్తే ఏమయ్యేదో అని ఆలోచిస్తూ లోపలికి వెళ్ళి సూట్ కేసు, ల్యాప్టాప్ బ్యాగు తీసుకొని వస్తూ బెర్త్ వైపు చూడగానే ఆ అమ్మాయి బెర్త్ కింద పడుకుంది. గుర్తుకు వచ్చి చీకట్లో ఎలా వెళ్ళిందో ఏమో, నాతో పాటు తనని తీసుకువెళ్ళి ఒక కారు మాట్లాడి పంపిద్దామనుకున్నా, చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయింది అని ఆలోచిస్తూ, అయినా తన గురించి నేనెందుకు ఆలోచించడం, ఏదో ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి ఇక్కడికి వచ్చి దాక్కుంది, ఇప్పుడు వెళ్ళిపోయింది, ఇంక తన గురించి నేను ఎందుకు అంతలా ఆలోచిస్తున్నాను, ముందు ఇక్కడి నుంచి ఎలా వెళ్ళాలో చూడాలి అని ట్రైన్ దిగి
ఆ రాళ్ళలో పడి నడుచుకుంటూ రోడ్డు మీదకి వచ్చేసరికి అరగంట పైనే పట్టింది. దూరంగా లైట్లు కనిపిస్తుంటే అక్కడ వెళ్తే ఏమైనా వెహికల్స్ దొరుకుతావేమో అనుకొని నడుచుకుంటూ వెళ్ళాడు అతను. రౌడీలకు దొరకకుండా ఉండాలని ఆ అమ్మాయి ట్రాక్ మీద పరిగెడుతూనే ఉంది. చిమ్మ చీకటి, ఏమీ తెలియడం లేదు. అయినా కూడా అలానే పరిగెడుతూ వెనక్కి చూసింది. రౌడీలు తనకు 10 అడుగుల దూరంలో ఉన్నారు. వాళ్ళకి చిక్కితే తన జీవితం ఏమవుతుందో తనకు తెలుసు. అందుకే వాళ్ళు చిక్కకూడదని కాళ్ళకు దెబ్బ తగిలి రక్తం వస్తున్నా ఆగకుండా పరిగెడుతూనే ఉంది తను. రౌడీలకు ఆయాసం వచ్చి 2-3 ఆగిపోయేసరికి వాళ్ళ హెడ్ అయిన రౌడీ చూసి, సిగ్గులేదురా మీకు? అమ్మాయి ఉండి అలా పరిగెడుతుంటే దున్నపోతులా ఉన్నారు, మీరు మాత్రం ఆయాసం తాగిపోయారా అని తిట్టగానే ఆ అమ్మాయి మీద కోపం వచ్చి ఆగిన వాళ్ళు మళ్ళీ పరిగెత్తడం మొదలుపెట్టారు. ఆ అమ్మాయి వల్లే వాళ్ళ భయ్యా తిట్టాడని కసితో ఎలాగైనా పట్టుకోవాలని ఇందాటికన్నా స్పీడ్గా పరిగెత్తారు. వాళ్ళు తనకు దగ్గరగా వస్తున్నారని అర్థమైంది తనకు పరిగెత్తే ఓపిక కూడా లేదు. తన జీవితం నాశనం కాబోతుందని అర్థమయ్యి నీరసం ఆవహించి కాలు కూడా ముందుకు పడడం లేదు. రౌడీలు మాత్రం కసితో పరిగెత్తుకుంటూ వచ్చారు. తనకి మాత్రం నడిచే ఓపిక లేక అలాగే అక్కడ కుప్పకూలి, అమ్మా నా జీవితం కూడా నీ జీవితంలో అయిపోతుంది అని దుఃఖం పొంగుకొచ్చింది. ఆ అమ్మాయి అలా కూర్చోవడం చూసి రౌడీలు పరిగెత్తడం ఆపి నవ్వుకుంటూ, మా నుంచి ఎలా తప్పించుకుందామనుకున్నావే? మా బాస్ కనపడిన పిల్ల ఇంతవరకు తప్పించుకున్న దాఖలాలు లేవు. నువ్వు మాత్రం ఎలా మా కళ్ళు కప్పి పారిపోదామనుకున్నావు అని దగ్గరకు వచ్చి చుట్టుముట్టారు. భయ్యా, మీ బెహం లాంటి దాన్ని చూడదోనా అని ఏడుస్తూ దండం పెడుతూ అడిగింది. డబ్బు కోసం ఎలాంటి పనులు చేసే అయిన రాక్షసులకు తన కన్నీరు వాళ్ళకొక వినోదంలా కనిపించి, బెహన్నా అని విరగబడి నవ్వారు. వాళ్ళు అలా నవ్వుతుంటే ఇంకా బాధ వేసింది. మాకు అలాంటి వారు ఎవరూ లేరు అంటూ తనని పైకి లేపారు. చూడదానా ముజే అని గింజుకుంటూ ఉంది. 2 రౌడీలు గట్టిగా పట్టుకొని, మమ్మల్ని ముంబై మొత్తం తిప్పించావు. నిన్ను పట్టుకోవడానికి నిన్నంతా ఎన్ని తిప్పలు పడ్డామో. అంత కష్టపడి ఇప్పుడు నిన్ను పట్టుకుంటే చూడదా అంటే వదిలేస్తామా అని లాక్కొని తీసుకువెళ్ళారు. అతను అలా నడుచుకుంటూ లైట్లు కనిపించే దగ్గరకు వెళ్ళాడు. అది చిన్న టౌన్లా కనిపించింది. ట్రైన్కి యాక్సిడెంట్ అవ్వడం వల్ల జనాలు కూడా మేలుకుగానే ఉన్నారు. అక్కడక్కడ గుంపులుగా ఉండి ఈ ట్రైన్ గురించే చెప్పుకుంటూ ఉన్నారు. అతను వెళ్ళి, ఎదరీ ట్యాక్సీ కహా మిలేగా అని అక్కడ ఉన్న వారిని అడిగితే, తోడా ఆగే చల్కే దేఖ్నా మిలేగా అని చెప్పారు. వాళ్ళకి థ్యాంక్స్ చెప్పి అతను ముందుకు వెళ్ళి చూశాడు. అక్కడ ట్యాక్సీ స్టాండు కనిపించింది. అక్కడికి వెళ్ళి, ట్యాక్సీ చాహియే అని అడిగాడు. కహా సాబ్ అని అడిగాడు ట్యాక్సీ డ్రైవరు. హైదరాబాద్ చల్నేక అని చెప్పాడు. ఇతనా దూర్ అని ఆశ్చర్యంగా అడిగాడు. హా, ఆప్కి కిత్నా పైసా లేనో భయ్యా, మే అభీ హైదరాబాద్ జానా పడేగా. ఠీకే బాయ్, చలో బయటనా అన్నాడు అతను ట్యాక్సీలో కూర్చొని, కితనా గంట లగేగా భయ్యా అని అడిగాడు. 6-7 గంటే లగేగా. ఠీకే, నో ప్రాబ్లం, చలోనా అన్నాడు అతను. అలా అతను ట్యాక్సీలో హైదరాబాద్కి బయలుదేరాడు. మరి ఆ అమ్మాయిని అతను కలుస్తాడా, హైదరాబాద్ వెళ్తాడా? నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.